హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పటికి కొంచెం కొంచెం సెట్ అవుతుంది. పర్లేదు. హెల్త్ కూడా కొంచెం ఓకే. సో, ఈరోజు నా ఫేస్‌కి ఆఫ్టర్ 7 డేస్ తర్వాత నా ఫేస్ ఎలా అయిందో చూపిస్తున్నాను. సో, ఇప్పుడు నేను ఎలా స్కిన్ కేర్ ఎలా తీసుకుంటున్నానో చూపిస్తానన్నమాట. సో, 7 డేస్ తర్వాత అన్నీ బ్లాక్‌గా అయిపోయినాయి. యాక్ని మార్క్స్ లాగా అయిపోయినాయన్నమాట. సో, నేను డైలీ ఈ తులసి వాటర్ అయితే తులసి ఆకులు మంచిగా కడిగి బాయిల్ చేయాలి. బాగా మసలబెడితే మనకు మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. సో, ఆ వాటర్‌తో డైలీ స్ప్రెడ్ చేసుకున్నా బెస్ట్. ఇలా కాటన్‌తోన అప్లై చేయాలి. స్ప్రే బాటిల్ నా దగ్గర లేదు యాక్చువల్‌గా. సో, అందుకే ఒక 10 మినిట్స్‌కి ఒకసారి ఈ వాటర్ మనం అప్లై చేసామనుకో ఒక 1 అవర్, 2, 3 అవర్స్ అట్లా మంచిగా మన ఫేస్ మార్క్స్ అన్నీ పోతాయి. అంటే నేను నాకెప్పుడైనా పింపుల్స్ వచ్చినప్పుడు ఈ టిప్ అయితే యూజ్ చేస్తా. ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నా. అందుకే ఇది డైలీ అయితే అప్లై చేస్తున్నానన్నమాట. ఫస్ట్ డే మార్నింగ్ నుంచి మనం ఎప్పుడు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పెడుతూ ఉంటే ఈ మార్క్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. స్కిన్ మీద నార్మల్ పింపుల్స్ అయినా ఎళ్ళిపోతాయి. ఈ మార్క్స్ ఎళ్ళిపోతాయో లేదో నాకు తెలీదు. బట్ ట్రై చేస్తున్నా. 2, 3 డేస్ నుంచి అయితే పెట్టుకుంటున్నా. ఇది నేను మీకు డే 7 తర్వాత నా ఫేస్ అయితే ఇలా అయిపోయింది. ఈ డార్క్ స్పాట్స్ అంటే డార్క్‌గా అయిపోయినాయి. స్పాట్స్ అన్నీ మొత్తం వైట్‌గా ఉండేగా స్టార్టింగ్‌లో. ఇప్పుడైతే ఇలా మొత్తం బ్లాక్‌గా అయిపోయినాయి. చాలా ఎక్కువ మార్క్స్ లాగా కనిపిస్తున్నాయి నిజంగా. చూడాలి ఎలా సెట్ అవుతుందో. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరైనా ట్రై చేయండి. నాకు నార్మల్ టైమ్‌లో అయితే వర్కౌట్ అయింది. నేను అప్డేట్స్ ఇంకా మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ 7 డేస్ దాని తర్వాత నుంచి కూడా నా ఫేస్‌కి నేనేం అప్లై చేయట్లేదు. అసలు మాయిశ్చరైజర్ కూడా పెట్టట్లేదు. ఎందుకంటే మొన్న ఒకరోజు ఫంక్షన్‌కెళ్ళిన రోజు అలోవెరా జెల్ పెట్టి కాంపాక్ట్ పౌడర్ ఏస్తే కొంచెం ఫేస్ అంతా వేరే అనిపిచ్చింది నాకు. అందుకే అసలు ఏం పెట్టట్లేదన్నమాట. ఇవి తగ్గే వరకు మాత్రం పిండి, పసుపు నూనె నెక్స్ట్ ఇంకా ఈ తులసి వాటర్‌తోనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. నా స్కిన్ కేర్ వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.